క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జననానికి అతి సమీపంలో ఉన్న వేళ నేటి సువార్త పట్టణంలో మనం ధ్యానిస్తున్నటువంటి సంఘటన రక్షణ చరిత్రలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం. దేవుడు మానవునిగా అవతరించడానికి మార్గం తెరుచుకున్న వేళ దేవుడు తన రక్షణ ప్రణాళికను ప్రారంభించేందుకు ఒక మహారాణిని కాకుండా నజరేతు అనే చిన్న పట్టణంలో ఉన్న కన్య మరియను ఎన్నుకున్నాడు. మరియ తల్లి జీవితం ద్వారా దేవుడు తన మహాకార్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. గాబ్రియేలు దేవదూత మరియ తల్లికి ప్రత్యక్షమై, అనుగ్రహ పరిపూర్ణులారా, నీకు శుభం, ప్రభువు నీతో ఉన్నారు అని పలుకుతూ ఉన్నాడు. అయితే ఇది మరియ తల్లి చేసినటువంటి పనులకు కాదు, కానీ దేవుడు మరియ తల్లిని ఎన్నుకొని తన కృపతో నింపడం వల్ల దేవదూత ఇలా పలుకుతూ ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ వినయాన్ని చూస్తాడు, గొప్పతనాన్ని కాదు. అదేవిధంగా దేవుడు తనపై ఆధారపడే వారిని ఎన్నుకుంటాడు. అందుకే మరియ తల్లి భయపడుతుంది. ఇది అవిశ్వాసంతో కాదు, కానీ దేవుని సన్నిధిలో కలిగేటువంటి ఒక పవిత్ర భయం. దేవదూత మరియ తల్లితో ఇలా అంటాడు, మరియా, భయపడకుమని. దేవుని పిలుపు భయాన్ని తొలగించి విశ్వాసంలోనికి నడిపిస్తూ ఉంది. తర్వాత గాబ్రియేలు దేవదూత మరియ తల్లితో యేసు ప్రభు గురించి ఒక మహాసత్యాన్ని ప్రకటిస్తాడు. ఆయన రక్షకుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దావీదు సింహాసనానికి వారసుడు, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని. ఈ మాటలు చాలా శక్తివంతమైనవి. అవి మరియ తల్లికి పూర్తిగా అర్థం కానప్పటికీ, అందుకే మరియ తల్లి ఇది ఎలా జరుగును అని అడుగుతూ ఉంది. ఇది సందేహం కాదు, కానీ దేవుని ప్రణాళికలను తెలుసుకోవాలనేటువంటి గొప్ప కోరిక. అందుకే నిజమైన విశ్వాసం ప్రశ్నలు వేస్తుంది, చివరకు దేవుణ్ణి నమ్ముతూ ఉంది. దేవదూత సమాధానం ఇస్తాడు, పవిత్రాత్మ నీపైకి వచ్చునని. ఇక్కడ మనం చూస్తున్నాం నూతన సృష్టి. అలనాడు ఆది కాండంలో మొదలైనట్లే నేడు క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది. యేసు జననం మానవ శక్తితో కాదు, పూర్తిగా దేవుని కార్యం. తర్వాత దేవదూత చెప్పే మాటలు మన జీవితాలకు వర్తిస్తాయి. దేవునికి అసాధ్యం ఏదీ లేదని. మన జీవితాలలో మనం ఎదుర్కొనేటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, కన్నీళ్ళు దేవుని చేతుల్లో అసాధ్యం కాదు. చివరగా మరియ తల్లి చెప్పేటువంటి మాటలు రక్షణ చరిత్రను మార్చివేశాయి. నీ మాట ప్రకారం నాకు జరగనిమ్మని. ఇది సంపూర్ణ సమర్పణ. ఆమెకు భవిష్యత్తు స్పష్టంగా లేదు, కానీ దేవుడు నమ్మదగిన వాడని తెలుసు. అందుకే అవును అని సమాధానం చెప్పింది. అలా మరియ తల్లి అవును అని సమాధానం చెప్పడం ద్వారా రక్షకుడు లోకంలో జన్మించాడు. చీకటి లోకంలో వెలుగు వెలిగింది, మనకు ఆశ జన్మించింది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు కూడా మనల్ని మన అనుదిన జీవితాల్లో ఎన్నోసార్లు పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపుకు మనం స్పందించకుండా, ఆ పిలుపు మనకు కొన్నిసార్లు భయాన్ని కలిగించవచ్చు. కానీ మనం కూడా మరియ తల్లిలాగా, ప్రభు నీ చిత్తం జరగని అని చెప్పాలి. ఈ ఆగమన కాలం మనకు గుర్తు చేస్తుంది, దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మన హృదయాలు సిద్ధంగా ఉన్నాయా లేదని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ ఆగమన కాలంలో మనం మరియ తల్లి నుండి నేర్చుకోవాల్సిన 3 సుగుణాలు: వినయం, విశ్వాసం, సమర్పణ. ఈ 3 సుగుణాలు కూడా మనం ఈ ఆగమన కాలంలో మన అనుదిన జీవితాల్లో నేర్చుకోవాల్సినటువంటి గొప్ప విషయాలు. చివరగా దేవుని వాక్యానికి మన అనుదిన జీవితాల్లో అవును అని సమాధానం చెప్తే దేవుడు, ఆ బాలయేసు మన హృదయాల్లో జన్మిస్తాడు. ఆమెన్.